హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు టాక్స్ అండి. ఇక్కడ వచ్చేసి మేము గోవాలో షిప్ జర్నీకి సంబంధించి వీడియో అండి ఇది. ఈ షిప్ జర్నీ వచ్చేసి మేమైతే రిటర్న్ అయితే వస్తున్నామండి. అంటే వాటర్ గేమ్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ అయితే వస్తుందండి. సో ఇక్కడ చూస్తే చాలా షిప్స్ అయితే కనిపిస్తాయండి, చిన్న స్టీమర్స్ కూడా కనిపిస్తాయి. వాటర్ చూస్తే ఎంత ఇదిగా అనిపిస్తుందంటే నాకైతే అది ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. నేను ఎప్పుడు ఇలా వాటర్ మధ్యలో వెళ్ళడం కానీ లేకపోతే వాటర్లో తడవడం కానీ ఇలా కొద్దిగా కొన్ని మూమెంట్స్ అయితే నాకు అంటే దగ్గరలో ఉంటాను, కానీ ఆ మూమెంట్స్కి కొద్దిగా దూరంలో ఉంటాను అందరికన్నా. సో ఇది రిటర్న్ వచ్చేటప్పుడు అండి, అంటే బోర్డింగ్ ఎక్కడ ఉంటుందో అలా వచ్చేది. ఇది బ్రిడ్జ్ అనేది మనకు అంటే వాస్కోడిగామా రైల్వే స్టేషన్ నుంచి గోవాకు వెళ్ళే రూట్ అండి ఇది. ఈ రూట్ ద్వారానే వెళ్తుంటాము మనము. కనిపిస్తుంది ఇక్కడ, అంటే నైట్ వెళ్ళాం కాబట్టి మీకు చూపించాను వీడియోలో కూడా. నైట్ అయితే ఏం కనిపించదు, కానీ డేలో అయితే కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ అంటే బోర్డింగ్ అనేది వచ్చిన తర్వాత మనకు ముందుగా అయితే అంటే వాటర్ అనేది స్లోగా వెళ్తున్నట్టుగా అనిపిస్తున్నాయి, కానీ కొద్దిగా నార్మల్గానే వెళ్తుంది షిప్ అనేది. సో ఇక్కడ మీరు కొద్దిగా అబ్జర్వ్ చేస్తే కనుక షిప్స్ అన్నీ అక్కడక్కడ అంటే ఉన్నాయి కదా. సో అవి ఇంకా వెళ్ళేవి అయితే ఉన్నాయండి, అంటే రిటర్న్ అయితే వస్తూ కొద్దిసేపు అవుతూ ఉన్నాయి. సో అక్కడ వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా మీకు. ఆ రూట్లో అయితే వాస్కోడిగామా రైల్వే స్టేషన్ నుంచి గోవాకి వెళ్ళే రూట్ అండి. అండ్ ఇక్కడ స్టీమర్ కూడా వెళ్తూ ఉందండి. సో మీకు ఇంకొక విషయం అయితే చెప్పాలి ఈ వీడియోలో. చాలామంది బెట్టింగ్ యాప్స్ అనేది అయితే ఆడుతుంటారు కదా బాయ్స్ అయితే. సో వాళ్ళు జెంట్స్ అయితే మనకు బెట్టింగ్ యాప్స్ ఆడుతుంటారు కదా. ఆ బెట్టింగ్ దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ గోవాలో అనేది అయితే ఫేమస్ అంట అండి. అదెందుకు అంటే మనకు బెట్టింగ్ అనేది ఆడితే కనుక క్రైమ్ అనేది అయితే అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఆ క్రైమ్ని దాన్ని అంటే ల్యాండ్ పైన బెట్టింగ్ అనేది ఆడితే కనుక అది కేస్ అయితే అవుతుంది అంటున్నారు కదా. సో నాకు విషయం అంటే తెలిసిన విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అలా ల్యాండ్ పైన ఆడిన బెట్టింగ్ గేమ్కి మనమైతే అంటే క్రైమ్ అయితే అవుతుందంట. సో అలా ఆడకున్నట్లుగా ఈ గోవాలో వచ్చేసి బెట్టింగ్ యాప్ని ఎంకరేజ్ అయితే చేస్తున్నారండి. నేను అంటే ఇంతకుముందు ఒక వీడియోలో అయితే చూశానండి, రాజు బెట్టింగ్ గేమ్ అనే అతను. సో వేరే అతను కూడా ఇంటర్వ్యూ చేశాడు. అతని ఇంటర్వ్యూ వారి నేమ్ అయితే తెలియదు, కానీ సో చూశాను అందులో కూడా ఇన్ఫర్మేషన్ అంటే ఏ విధంగా ఉంటుందని. ఆ షిప్ అనేది ఒక షిప్ నేమ్ అండి. షిప్ నేమ్ వచ్చేసి బిగ్ డాడీ అండి. ఆ షిప్ వచ్చేసి మనకు మిడిల్లో అంటే ఓన్లీ నైట్ టైమ్సే వెళ్తుందంటే బెట్టింగ్కి సంబంధించి నైట్ టైం వెళ్ళి ఒక మిడిల్లో స్టాప్ అవుతుందంట. ఇప్పుడు మనకి వాటర్ గేమ్స్కి ఎలా స్టాప్ చేశారు 2 hours 3 hours అలా అక్కడ ఒక వాటర్ మధ్యలో స్టాప్ చేసిన తర్వాత ఈ బెట్టింగ్ గేమ్ అనేది అయితే రన్ అవుతుందంట అంటే. సో నాకైతే తెలీదు, కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే నేను అంటే యూట్యూబ్లో చూసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. సో మా వారు కూడా అన్నారు ఇలా ఉంటుంది గేమ్స్, అందులో కూడా అక్కడ ఫుడ్ అనేది ఉంటుంది, డ్రింక్స్ అనేవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది ఓన్లీ నైట్ టైం అయితే ఉంటుంది ఆ షిప్ అనేది కూడా మనం వెళ్ళాలంటే కూడా అన్నారు. సో అంటే చిన్నపిల్లలు అయితే అలవ్ లేదు, ఓన్లీ జెంట్స్ ఒకటే అన్నారు. మరి లేడీస్ జెంట్స్ అయితే నాకైతే క్లారిటీగా అయితే తెలీదు. కాకపోతే బెట్టింగ్ సంబంధించి ఆ షిప్ ఓన్లీ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్లో, అదేనండి ఆ షిప్ అనేది ఓన్లీ నైట్ టైం అనేది అయితే కూడా రన్ చేస్తారని అయితే తెలుసు. ఈ బెట్టింగ్కి సంబంధించి కూడా మనకు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ ఇలా కొద్దిమంది యాక్టర్స్ అయితే కూడా ఎంకరేజ్ అయితే చేస్తున్నారని. మేము బోర్డింగ్ అంటే ఈ షిప్ దిగాక అక్కడ అంటే బిగ్ డాడీ అనే బోర్డు దగ్గర నుంచి అంటే క్రాస్ అవుతాము, అక్కడ చూశాను. నేను అక్కడ క్లిప్ తీయలేదు, కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారు. మమ్మల్ని అయితే కూడా ఎక్కువసేపు నిల్చోబెట్టలేదు అక్కడ. అండ్ మేము వచ్చిన షిప్ వచ్చేసి స్టాప్ చేసిన తర్వాత కొద్దిగా ముందుకైతే చూసుకుంటూ అయితే వెళ్ళిపోయండి. సో ఇదండి వీడియో. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.